ఇబ్రాహీం రైసీ హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందా? ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ న్యూస్ అవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇజ్రాయెల్ ఆడిన గేమ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారండి, మైండ్ బద్దలైపోతుంది. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే ఆదివారం రోజు మధ్యాహ్నం 3:40 ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ క్రాష్ అయ్యింది అని ఈ న్యూస్ బయటకు వచ్చింది. మీడియా అందరూ ఇబ్రాహీం రైసీ గారి హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది అన్నారు. ఇబ్రాహీం రైసీ గారి ప్రాణాలకు ప్రమాదం లేదు అని మొదటగా చెప్పారు. 40 మంది రెస్క్యూ టీం, 7 అంబులెన్స్ ఇబ్రాహీం రైసీ గారి కోసం వెతుకుతున్నారు అని చెప్పారు. ఆదివారం రాత్రి వరకు అఫీషియల్గా ఎవ్వరూ ఇబ్రాహీం రైసీ గారి హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి ఈయన చనిపోయారు అన్న విషయం కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇజ్రాయెల్ వార్ రూమ్ అనబడే ట్విట్టర్ హ్యాండిల్ హెలికాప్టర్ ఇమోజీని పోస్ట్ చేసింది. ఎవ్వరికి ఇబ్రాహీం రైసీ చనిపోయారు అన్న కన్ఫర్మేషన్ లేదు. ఇబ్రాహీం రైసీ గారు చనిపోయారు అని ఆదివారం రాత్రి కన్ఫర్మ్ అయింది. కానీ సాయంత్రానికే ఇజ్రాయెల్ వార్ రూమ్ హెలికాప్టర్ ఎమోజీని ఎందుకు పోస్ట్ చేసింది? సరే, ఏదో హెలికాప్టర్ క్రాష్ జరిగింది, దానికి రిలేటెడ్గా పోస్ట్ చేసింది అనుకుందాం. కానీ ఈరోజు ఇజ్రాయెల్ వార్ రూమ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వాట్ ర్యాండమ్ ఇమోజీ షుడ్ వి ట్వీట్ నెక్స్ట్ అని ట్వీట్ వచ్చింది. అంటే దీనికి మీనింగ్ ఏంటి? నెక్స్ట్ కూడా ఎవరో ఒక పెద్ద వ్యక్తిని, మేబీ హమాస్ లీడర్నో లేదా ఇరాన్ లీడర్నో చంపబోతున్నాము అని ఇజ్రాయెల్ వార్ రూమ్ హింట్ ఇస్తోందండి. ఈ ట్వీట్కు రిప్లై ఇస్తూ ఒక యూజర్ మోర్ అని రిప్లై ఇచ్చారు. మాకు ఇటువంటి యాక్సిడెంట్స్ ఇంకా కావాలి అని ట్వీట్ పెట్టారు. దానికి ఇజ్రాయెల్ వార్ రూమ్ హ్యాండిల్ నుండి ఏమని రెస్పాన్స్ వచ్చింది అంటే, వీ డిడ్ దట్ వన్ ఆల్రెడీ అని రిప్లై వచ్చింది. అంటే ఇబ్రాహీం రైసీ గారి హెలికాప్టర్ క్రాష్ గురించి ఏదో హింట్ ఇవ్వడానికి ఇజ్రాయెల్ వార్ రూమ్ ట్రై చేస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఎన్నో స్పెక్యులేషన్స్ వైరల్ అవుతున్నాయి. తమ యొక్క పొలిటికల్ అపోనెంట్స్ను చంపడం ఇజ్రాయెల్కు ఇది కొత్త ఏం కాదండి. ఒకప్పటి ఇజ్రాయెల్ శత్రువైన పాలిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు లీడర్ అయిన యాసిర్ అరాఫత్ను మొసాద్ పొలోనియం అనబడే రేడియో యాక్టివ్ యురానియం విషం ఇచ్చి చంపేసింది. ఆదివారం సాయంత్రం నుండే హెలికాప్టర్లో ఉన్న వ్యక్తులందరూ చనిపోయారు అని ఇజ్రాయెల్ వార్ రూమ్కు, ఇజ్రాయెల్ ఆర్మీకు తెలిసిపోయింది. ఇవన్నీ కాదు, ఇరాన్ ఇజ్రాయెల్ వదిలేయండి, యూకేలో ఉన్న సులేమాన్ అహ్మద్ అనబడే ఒక జియోపొలిటికల్ అనలిస్ట్ ఇజ్రాయెల్ వార్ రూమ్ డిలీట్ చేసిన ఒక ట్వీట్ను పోస్ట్ చేశారు. ఆ ట్వీట్లో ఇజ్రాయెల్ వార్ రూమ్ రైసీ_కామ్ అని రాసి హెలికాప్టర్ బొమ్మ, అంటే హెలికాప్టర్ యొక్క ఇమోజీని పోస్ట్ చేసింది. వెంటనే ఆ పోస్ట్ను ఇజ్రాయెల్ వార్ రూమ్ డిలీట్ చేసింది. సులేమాన్ అహ్మద్ ఈ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేసి, వై డిడ్ ద ఇజ్రాయెల్ వార్ రూమ్ డిలీట్ దిస్ ట్వీట్ అబౌట్ ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ అని ట్వీట్ పెట్టారు. 11 hours బ్యాక్ వీళ్ళు హమాస్కు మెయిన్ మిలిటరీ లీడర్ అయిన, హమాస్ సంస్థ యొక్క కర్త కర్మ క్రియ అయిన యెహ్యా సిన్వర్ ఫోటో పోస్ట్ చేసి, హమాస్ లీడర్ యెహ్యా సిన్వర్ ఈజ్ పబ్లిక్ ఎనిమీ నంబర్ 1 అని పోస్ట్ చేశారు. మొసాద్ నెక్స్ట్ టార్గెట్ డెఫినెట్గా యెహ్యా సిన్వర్ లేదా ఖతర్లో ఉన్న ఇస్మాయిల్ హనయ్యా అని చాలామంది చెబుతున్నారు. ఇప్పటి వరకైతే ఇజ్రాయెల్ మాకు ఈ యాక్సిడెంట్కు ఎటువంటి సంబంధం లేదు అని అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. కానీ గ్రౌండ్లో న్యూస్ వేరేలాగా వస్తోందండి. మొసాద్కు అజర్బైజాన్ దేశంలో గత 10 ఏళ్ల నుండి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అజర్బైజాన్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ కంటే 1000 రెట్లు మొసాద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇబ్రాహీం రైసీ యాక్సిడెంట్ అజర్బైజాన్ బార్డర్లో జరిగింది. ఇక్కడ ఇబ్రాహీం రైసీ గారి హెలికాప్టరే ఎందుకు క్రాష్ అయింది? యాక్చువల్లీ ఆ రోజు 3 హెలికాప్టర్ల కాన్వాయ్ వెళ్ళింది. 3 హెలికాప్టర్స్లో ఇబ్రాహీం రైసీ కూర్చున్న హెలికాప్టరే ఎందుకు క్రాష్ అయింది? మిగతా 2 హెలికాప్టర్స్ సేఫ్గా సౌండ్గా ఎందుకున్నాయి? వెదర్ బాగా లేదు అంటే 3 హెలికాప్టర్స్ క్రాష్ ల్యాండింగ్ అవ్వాలి కదా. కానీ ఇబ్రాహీం రైసీ కూర్చున్న హెలికాప్టరే ఎందుకు క్రాష్ అయింది అనే అనుమానాలు ఎన్నో వస్తున్నాయి. దీనికి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. మొసాద్ ఏజెంట్స్ ఇజ్రాయెల్లో కూర్చొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, రోబోటిక్స్ ద్వారా అజర్బైజాన్లో హెలికాప్టర్ను క్రాష్ చేసినా చేయగలరు. నేను ఇక్కడ మొసాద్ హెలికాప్టర్ను క్రాష్ చేసింది అని చెప్పడం లేదు, మొసాద్ ఇలా చెయ్యగలదు అని చెప్తున్నాను. ఇలాంటి ఆపరేషన్సే ఇదివరకే మొసాద్ జరిపింది. ఆ ఆపరేషన్ గురించి చెప్తా. ఇయర్ 2020లో నవంబర్ 27 రోజు మెహసెన్ ఫకీర్జాదా అనబడే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ టెహరాన్ సిటీకు దగ్గరగా ఉన్న అప్సాడ్ అనబడే ఊరిలో ఒక హైవేలో తన వైఫ్తో పాటు నిస్సాన్ ట్రక్లో వెళ్తున్నాడు. ఇతనితో పాటు వేరే కారులో ఇతని గన్ మ్యాన్ కూడా ఫాలో అవుతున్నారు. సైంటిస్ట్ యొక్క ట్రక్ రోడ్లో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఒక వెహికల్ నుండి బుల్లెట్ల ఫైరింగ్ కురిసింది. ఈ దాడిలో మెహసిన్ ఫకీర్జాదే చనిపోయాడు. వెంటనే గన్మ్యాన్లు దిగి ఆ ఫైర్ అయిన వెహికల్ పైన ప్రతిదాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ పార్క్ చేసిన వెహికల్ దగ్గరకు వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. బహుశా షూట్ చేసి పారిపోయి ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ 2021లో ఒక మొసాద్ ఏజెంట్ ఒక ఇంటర్వ్యూలో భయంకరమైన నిజాల్ని బయటపెట్టాడు. యాక్చువల్లీ ఆ వెహికల్లో ఏఐ కంట్రోల్డ్ రోబోటిక్ రైఫల్ అంటే రోబోటిక్ గన్ ఉంది అని
శాటిలైట్ సిగ్నల్ ద్వారా ఇజ్రాయెల్లో కూర్చున్న ఒక ఆపరేటర్ ఆన్లైన్లో బుల్లెట్ను ఫైర్ చేశారు అన్నారు. అంటే ఆ హైవేలో పార్క్ చేసిన వెహికల్లో ఎవ్వరూ లేరు, ఆన్లైన్ ద్వారా బుల్లెట్ను ఫైర్ చేశారు, ఏఐ ద్వారా బుల్లెట్ను ఫైర్ చేశారు. ఇది మొసాద్ యొక్క స్థాయి. సీమ్లెస్గా ఆన్లైన్లో బుల్లెట్ను ఫైర్ చేసి మెహసిన్ ఫకీర్జాదాను చంపేశారండి. ఇజ్రాయెల్ మొసాద్ దగ్గర ఎవ్వరూ ఊహించలేని టెక్నాలజీ ఉంది. వీరిని తక్కువ అంచనా వేయకూడదు. అక్టోబర్ 7th రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిన తర్వాత అందరూ మొసాద్ను తక్కువగా అంచనా వేశారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇబ్రాహిం రైసీ యొక్క హెలికాప్టర్ కాన్వాయ్లో మొత్తం 3 హెలికాప్టర్స్ ఉంటే ఒక్క హెలికాప్టర్ ఎలా క్రాష్ అయింది, అది కూడా మిట్ట మధ్యాహ్నం 1:30 ఎలా క్రాష్ అయింది. వెదర్ అంతా బాగా ఉంది అని టేకాఫ్ అయిన హెలికాప్టర్ను ఆన్లైన్లో క్రాష్ చేశారా? మొహసిన్ ఫకీర్జాదే అసాసినేషన్ లాంటి అసాసినేషన్నే రిపీట్ చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అసాసినేషన్కు వెనక మొసాద్ ఉంది అని ఇప్పుడు తెలియదు, ఒక 10 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. 2004లో యాసిర్ అరాఫత్ చనిపోతే ఎప్పుడో 2010లో చావు కబురు చెల్లగా చెప్పినట్లు ఎస్ మేమే స్లోగా పాయిజన్ ఇచ్చి చంపాము అని మొసాద్ కన్ఫర్మ్ చేసింది. ఇబ్రాహిం రైసీకు నెక్స్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఇతనికి శత్రువులు ఉన్నారు. ఇబ్రాహిం రైసీ ఒకవేళ ఇరాన్కు సుప్రీం లీడర్ అయితే ఇతన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్న అలీ ఖమేనీ అనే వ్యక్తి యుద్ధాలకు కొంచెం దూరంగానే ఉంటారు. ఇంతవరకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎటువంటి డైరెక్ట్ యుద్ధాల్లో పాలు పంచుకోలేదు. ప్రాక్సీ యుద్ధాలు చేశారు కానీ డైరెక్ట్గా పాలు పంచుకోలేదు. కానీ ఒకవేళ ఇబ్రాహిం రైసీ సుప్రీం లీడర్ అయ్యాడా, ఎవ్వరి మాట వినరు అనే ఇతన్ని చంపేశారా అని అనుమానాలు వస్తున్నాయి. సుప్రీం లీడర్ అంటే ఇరాన్కు పెద్ద అల్టిమేట్ గురువు అని అర్థం. ఇబ్రాహిం రైసీ 2021లో ఇరాన్కు ప్రెసిడెంట్ అయ్యారు. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇరాన్లో ఉన్న అమ్మాయిల హక్కులను అణిచివేశారు. ఇబ్రాహిం రైసీ ఒక మాట అన్నారు, ఎవరైనా అమ్మాయి తన హక్కుల కోసం పోరాడితే, తన హక్కుల కోసం ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా పోరాడితే జైల్లో వేస్తాను అని అఫీషియల్గా ప్రకటించారు. మహిసా ఎమినీ అనే అమ్మాయి హిజాబ్ వేసుకుంది కానీ సరిగ్గా వేసుకోలేదు అని చెప్పి అరెస్ట్ చేశారు. అసలు హిజాబే వేసుకోలేదు అన్న అర్థమవుతుంది. హిజాబ్ వేసుకుంది కానీ సరిగ్గా కిందకు వేసుకోలేదని కొట్టి చంపేశారు. 1988లో ఇబ్రాహిం రైసీ ప్రాసిక్యూటర్ బెంచ్లో ఉండేవారు. ఈయన ఆధ్వర్యంలో దాదాపు 5,000 మంది పొలిటికల్ ప్రిజనర్స్ను చంపేశారండి. ఇక్కడ ఇబ్రాహిం రైసీ మరణం తర్వాత మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటున్న 2 అమ్మాయిలు ఎవరనుకున్నారు? 2 ఏళ్ల ముందు మీనో మజీదీ అనబడే ఆవిడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని ఈమెకు ఉరిశిక్ష వేసి చంపేశారు. ఆ మీనో గారి కూతుళ్ళే 2. ఇబ్రాహిం రైసీ యురానియం ఎన్రిచ్మెంట్ను 20% నుండి 60% పెంచాడు. ఇంకొన్ని ఏళ్లలో ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేసేది. ఒకవేళ ఇబ్రాహిం రైసీ బ్రతికి ఉంటే మేబీ వితిన్ మంత్స్లో ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేసి ఉండేది. ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సూపర్ పవర్ అవుతుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏ ఒక్క అరబ్ దేశాల దగ్గర, ఏ ఒక్క గల్ఫ్ దేశాల దగ్గర ఇప్పటి వరకు అణుశక్తి లేదు. ప్రస్తుతం ఇరాన్ మిడిల్ ఈస్ట్లో సౌదీని వెనక్కి నెట్టి సూపర్ పవర్ అవ్వాలి అనుకుంటోంది. హమాస్కు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సౌదీ చేయడం లేదు, డైరెక్ట్గా ఇరాన్ హమాస్కు సపోర్ట్ చేస్తోంది. దీనికి అర్థం ఏంటి? ఇస్లామిక్ దేశాలు పాలస్తీన్ కష్టంలో ఉంటే పెద్దన్నలాగా నేనున్నాను అని ఇరాన్ పెద్దన్న రోల్ను ప్లే చేస్తోంది అన్నమాట. ఇరాన్ పెద్దన్న రోల్ ప్లే చేయడం సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. ఇరాన్ దగ్గర అణుబాంబులు వచ్చి ఇరాన్ స్ట్రాంగ్ అవ్వడం కూడా సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మదీనా పైన సౌదీ ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉంది. మక్కా మదీనాను చూడడానికి ఇరాన్ ప్రజలు వీసా తీసుకుని వెళ్ళడం ఇరాన్కు ఇష్టం లేదు. ఇరాన్ ఏమంటుంది? మక్కా మదీనా అనేది అల్లా యొక్క పుణ్యక్షేత్రాలు, దీంట్లో సౌదీ యొక్క డామినేషన్ ఏంటి అని ఇరాన్ అంటుంది. సౌదీ అరేబియాకి అమెరికా సపోర్ట్ చేస్తుంది. అమెరికా సౌదీకి, యూఏఈకి, బెహ్రీన్కు వెపన్స్ను, ఆమ్యునేషన్స్ను ఇస్తుంది. ఆల్రెడీ యూఏఈ, బెహ్రీన్, జోర్డాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్తో అబ్రహం అకార్డ్స్లో సైన్ చేశాయి. ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించాయి. యాక్చువల్లీ చెప్పాలి అంటే సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్తో సంధి చేసుకునే డిస్కషన్స్ జరిపింది. సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో కలవడం ఇరాన్కు ఇష్టం లేదు. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐమాక్ ప్రాజెక్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్లో ఇండియాతో ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియా దేశాలు కలిసి పనిచేస్తాయి. సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో ఎక్కడ శాంతి ఒప్పందం చేసుకుంటుందో అని భయపడి, ఎక్కడ ఐమాక్ ప్రాజెక్ట్ వస్తుందేమో అని భయపడి హమాస్ ద్వారా ఇరాన్ అక్టోబర్ 7th రోజు ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. సౌదీ అరేబియా ఆల్రెడీ అమెరికాకు మిత్రదేశం. ఒకవేళ సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో కలిసిపోతే ఇరాన్ బ్యాక్ ఫుట్కు వెళ్తుంది, ఇరాన్ సైడ్ అయిపోతుంది. ఒకవేళ ఐమాక్ ప్రాజెక్ట్ వచ్చేస్తే ఇరాన్ యొక్క అవసరం ఇండియాకు లేదు. ఇండియాకు ఇరాన్ ఎందుకు అవసరం అంటే ఇరాన్లో చాబహార్ పోర్ట్ ఉంది. ఇరాన్ గుండా భారత్ యూరోప్తో మరియు రష్యాతో వ్యాపారం చేయగలుగుతుంది. సో ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ను డిస్టర్బ్ చేయడానికి ఇరాన్ రెబల్స్కు సపోర్ట్ చేసింది.
ఇక్కడ అందరూ ఒక డిఫరెన్స్ను తెలుసుకోవాలి. ఇరాన్ అనేది అరబ్ దేశం కాదు. సౌదీ, పాలస్తీన్, జోర్డాన్, బెహ్రెయిన్, ఒమాన్, కువైట్ ఇవన్నీ అరబ్ దేశాలు. ఇరానియన్స్ అనేవారు అరబ్ భాష మాట్లాడరు. ఇరానియన్స్ ఫార్సీ భాష మాట్లాడతారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఏమంటుందో తెలుసా? అరబ్ దేశం అయి ఉండి సున్నీ ముస్లిం అయిన సౌదీ అరేబియా తోటి అరబ్ దేశమైన పాలస్తీన్కు శత్రువైన ఇజ్రాయెల్తో సంధి చేసుకుంటోంది. మేము షియా ముస్లిమ్స్, అరబ్స్ కాదు. షియా ముస్లిమ్స్ అయినా కూడా మేము తోటి ఇస్లామిక్ దేశమైన పాలస్తీన్ వైపు ఉన్నాము. పాలస్తీన్కు సపోర్ట్ చేస్తున్నాము. ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నాము అని ఇరాన్ అంటుంది. ఇరాన్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే ఇస్లామిక్ దేశాలను మత పెద్దలే పాలించాలి అని ఇరాన్ అంటుంది. సౌదీ అరేబియా యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే ఇస్లామిక్ దేశాలను సున్నీ షేకులే పాలించాలి, మత పెద్దలు పాలిస్తే ప్రజలను రాడికలైజ్ చేస్తారు అని సౌదీ నమ్ముతుంది. వీరిద్దరి మధ్య డిఫరెన్స్ అర్థమైందా? సో ఇబ్రహీం రైసీ ఒకవేళ నెక్స్ట్ సుప్రీం లీడర్ అయితే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సౌదీని వెనక్కి నెట్టి పెద్దన్న అవ్వడం ఖాయం. సౌదీ దగ్గర లేనివన్నీ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అటామిక్ బాంబ్స్ తయారు చేసుకుంటోంది. డ్రోన్స్ తయారు చేయడంలో ఇరాన్ సూపర్ పవర్ అయింది. అమెరికా శాంక్షన్స్ను ఇరాన్ లెక్క చేయడం లేదు. ఇరాన్ చైనా, రష్యా వైపు మొగ్గు చూపుతోంది. హమాస్, హెజ్బుల్లా, హౌతీని పవర్ఫుల్ చేయడంలో ఇరాన్ ముఖ్య పాత్ర పోషించింది. ఇవన్నీ ఇబ్రహీం రైసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏప్రిల్ 1 రోజు ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ పైన దాడి చేస్తే దీనికి ప్రతీకారంగా ఇరాన్ దాదాపు 1000 డ్రోన్స్ ఇజ్రాయెల్ పైన పంపింది. ఈ డ్రోన్స్ను ఇజ్రాయెల్, అమెరికా మరియు యూకే సహాయంతో గాల్లోనే ధ్వంసం చేసింది. బట్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పైన ఇంత ధైర్యంగా దాడి చేసిన మొట్టమొదటి దేశంగా ఇరాన్ చరిత్ర రాసింది. లాస్ట్ ఇయర్ 2023 మార్చ్ 10 రోజు గుంటనక్క చైనా, ఇరాన్ మరియు సౌదీ అరేబియా దగ్గరకు వెళ్ళి మీరిద్దరూ అన్నదమ్ములు, ఎందుకు కోల్డ్ వార్ చేసుకుంటున్నారు, ఎందుకు ప్రాక్సీ యుద్ధాలు చేసుకుంటున్నారు, మీరిద్దరూ చేతులు కలపండి, నేను మీకు కావాల్సిన టెక్నాలజీ ఇస్తా, అణుబాంబులను ఇస్తా, మీ దగ్గర ఉన్న ఆయిల్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, మీ ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేసుకోండి, నాతో చేతులు కలపండి అని చైనా వీరిద్దరిని కలపడానికి ట్రై చేసింది. కానీ అమెరికా మధ్యలో దూరి నువ్వు చైనాను నమ్మొద్దు, మిమ్మల్ని డెడ్ ట్రాప్లో చైనా పడేస్తుంది అని చెప్పి అమెరికా సౌదీతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలి అనుకుంది. అంటే సౌదీ అరేబియా ఆటం బాంబులు తయారు చేయడానికి అమెరికా సహాయం చేస్తుంది అన్నమాట. సౌదీ అరేబియాకు ఇరాన్, చైనా కంటే అమెరికా పైన ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి సౌదీ అరేబియా అమెరికాతో చేతులు కలపడానికి సిద్ధమైంది. ఇది కూడా ఇరాన్కు నచ్చలేదు. ఇంకొన్ని రోజుల్లో సౌదీ అరేబియా మరియు అమెరికా న్యూక్లియర్ డీల్ చేసుకోబోతున్నాయి. హెలికాప్టర్ క్రాష్లో చనిపోయిన ఇబ్రహీం రైసీ మరియు అదే క్రాష్లో చనిపోయిన ఫారెన్ మినిస్టర్ అయిన ఒమార్ అబ్దుల్లాయన్ ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అమెరికాకు, ఇజ్రాయెల్కు చెడ్డ పేరు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. హమాస్కు టైంకు ఫండింగ్ చేయడంలో, ప్రాపగెండా నడపడంలో సక్సెస్ అయ్యారు. యూరోప్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఇలా వెస్టర్న్ దేశాల్లో కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇరాన్ కారణంగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ మరియు అమెరికా గేమ్ ప్లాన్ సింపుల్. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఇబ్రహీం రైసీను ఆపాలి అని. ఇబ్రహీం రైసీను ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం లీడర్ అవ్వకుండా చేయాలి అని ప్లాన్డ్గా ఇదంతా చేశారా అనేది తెలియాలి. ఈ హెలికాప్టర్ క్రాష్లో ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ బయటకు వస్తున్నాయి. ఇబ్రహీం రైసీ యొక్క హెలికాప్టర్ నడిపిన పైలట్ ఒక మొసాద్ ఏజెంట్ అని, ఆ పైలట్ యొక్క పేరు హెలికాప్టర్ అని ఒక న్యూస్ వైరల్ అవుతోంది. యాక్చువల్లీ ఇది ఫేక్ న్యూస్. హెలికాప్టర్ను అరబ్లు హెలికాప్టర్ అని పిలుస్తున్నారు అంతే. హెలికాప్టర్ నడిపింది మొసాద్ ఏజెంట్ కాదు. ఈ క్రాష్లో ఎన్నో అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశం, రైట్? ఆర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం గుర్తుందా? ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య జరిగిన యుద్ధం గుర్తుందా? ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ గురించి ఎలాగైతే గొడవలు జరుగుతున్నాయో సేమ్ అలాంటి గొడవలే నాగోర్నో కరాబాక్ అనే ఏరియా విషయంలో ఆర్మేనియా మరియు అజర్బైజాన్ దేశాల మధ్య జరుగుతున్నాయి. ఆర్మేనియా అనేది ఒక క్రిస్టియన్ కంట్రీ, అజర్బైజాన్ సున్నీ ముస్లిం కంట్రీ. ఈ గొడవల్లో ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేసిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ యుద్ధంలో ఇరాన్ క్రిస్టియన్ దేశమైన ఆర్మేనియాకు సపోర్ట్ చేసిందండి. ఆర్మేనియాకి డ్రోన్స్ అండ్ వెపన్స్ను అమ్మింది. ఎందుకంటే అజర్బైజాన్ అనేది సున్నీ ముస్లిం కంట్రీ, అజర్బైజాన్ అనేది ప్రో టర్కిక్ కంట్రీ, అజర్బైజాన్ అనేది ప్రో కర్డిష్ కంట్రీ. ఇరాన్కు కర్డిష్ జాతి ప్రజలంటే ఇష్టం లేదు, సున్నీ ముస్లిమ్స్ అంటే కూడా ఇష్టం లేదు. ఒకవేళ యుద్ధంలో అజర్బైజాన్ గెలిస్తే టర్కీ ఇన్ఫ్లుయెన్స్ అజర్బైజాన్ మీద పడుతుంది. అజర్బైజాన్ ఇరాన్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. తన నైబరింగ్ కంట్రీలో టర్కీ యొక్క ప్రెజెన్స్ ఇరాన్కు ఇష్టం లేదు కాబట్టి ఆర్మేనియాకు సపోర్ట్ చేసింది. గేమ్ అర్థమైందా? సో ఇబ్రహీం రైసీ అజర్బైజాన్లో డ్యామ్ ఓపెనింగ్కు వెళ్ళారు. ఆర్మేనియాకు సపోర్ట్ చేసినందుకు అజర్బైజాన్ ఏమైనా హెలికాప్టర్ క్రాష్ చేయించిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. గేమ్ మొత్తం సౌదీ, ఇరాన్ ప్రాక్సీ యుద్ధంలో ఉంది. యెమన్లో ఇరాన్ సౌదీకు రెబల్స్ అయిన హౌతీకు సపోర్ట్ చేస్తుంది. బెహ్రీన్లో ఇరాన్
సౌదీకి వ్యతిరేకంగా ఉన్న రెబల్స్కు సపోర్ట్ చేస్తుంది. గాజాలో ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న హమాస్కు సపోర్ట్ చేస్తుంది. సౌదీ అమెరికా న్యూక్లియర్ డీల్ ఇరాన్కు ఇష్టం లేదు. సో సౌదీ, ఇజ్రాయెల్, అమెరికా దేశాల్లో ఇబ్రహీం రైసీను టార్గెట్ చేశారా అనేది తెలియాలి. భారత్తో కలిసి ఇరాన్ చాబార్ పోర్ట్ డీల్లో మొన్ననే సైన్ చేసింది. ఈ చాబార్ పోర్ట్ ద్వారా రష్యా కూడా లాభపడుతుంది. ఈ చాబార్ పోర్ట్ ద్వారా ఇండియా, యూరోప్ మరియు రష్యా దేశాలతో కనెక్ట్ చేస్తుంది. ఈ చాబార్ పోర్ట్ డీల్ ద్వారా ఇండియా, ఇరాన్, చైనా, రష్యా దేశాలు ఒక కూటమిగా కలిసి అమెరికా వర్చస్వాన్ని ఛాలెంజ్ చేస్తారేమో అని భావించి సిఐఏ, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ కుట్ర చేసి హెలికాప్టర్ను క్రాష్ చేసిందా అనే విషయాలు తేలాల్సి ఉంది. సో హెలికాప్టర్ క్రాష్ కంటే ముందు హెలికాప్టర్ యొక్క ఇమోజీ ట్వీట్ మొసాద్ వార్ రూమ్ నుండి ఎందుకు వచ్చింది? అజర్బైజాన్లో మొసాద్ ఏజెంట్స్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియాలోనే క్రాష్ ఎందుకు జరిగింది? యుద్ధంలో ఆర్మేనియాకు సపోర్ట్ చేస్తే అజర్బైజాన్ నిరాశ చెందిందా? 3 హెలికాప్టర్స్లో ఇబ్రహీం రైసీ కూర్చున్న హెలికాప్టర్ ఎందుకు క్రాష్ అయింది? నెక్స్ట్ ఏహా సిన్వర్ను చంపబోతున్నామనే హింట్ ఇజ్రాయెల్ వార్ రూమ్ ఇచ్చిందా అనే విషయాలు తేలాలి. ఇరాన్ ప్రెసిడెంట్ అంత పెద్ద వ్యక్తి చనిపోతే ఎందుకని హమాస్ యొక్క మెయిన్ బాస్ అయిన ఇస్మాయిల్ హనయ్య సైలెంట్గా ఉన్నారు? భయపడ్డారా? అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయారా అనేది తేలాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలి. ఈ వీడియోస్లో చాలా ప్రశ్నలకు సమాధానం ఆల్రెడీ నేను ఇండైరెక్ట్గా ఇచ్చాను. నెక్స్ట్ ఇజ్రాయెల్ వార్ రూమ్ ఏహా సిన్వర్ను టార్గెట్ చేసిందా అనేది తెలియాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.